నేను మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనిషి పుట్టుక అమ్మా, మనిషి పుట్టుక ఎంత ఆశ్చర్యమో, అది ఎలా పుట్టాడో, మనిషి చనిపోయి ఏమవుతాడో, మనిషి చనిపోయిన తర్వాత పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలో, ఈ మహాజ్ఞానపు గ్రంథం అండి ఇది. పుట్ట ఏంటంటే ఇది బైబిల్ అంటే ఏంటి? మహాజ్ఞానపు పుట్ట. ఏమా బైబిల్ ఏంటంటే ఇది మహాజ్ఞానపు పుట్ట. ఒకసారి చూడండి ఎంత బాగుంది. ఇప్పుడు నేను చెప్తున్న మాటలు దగ్గర పెట్టి ఈ యొక్క మోషే గారు చేసిన ప్రార్థన, కీర్తన గ్రంథం 90 అధ్యాయం మొదటి వచ్చిన చదువుకుంటూ ముందుకు వెళ్దాం. చూడండి ఎంత బాగుంటుందో. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. అదుకోండి, పర్వతములు పుట్టక మునుపు, భూమి లోకమును నీవే పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మట్టికి మార్చున్నాడంట. ఏం మార్చున్నాడంట? మట్టికి మార్చున్నాడంట. చూసారా ఎంత బాగుందో బైబిల్. అంటే నేను చెప్పేది మీకు ఒక్కొక్క లైన్ ఎందుకు చెప్తున్నానంటే మీకు అర్థం అవ్వాలి. మనిషిని ఏం మార్చున్నాడంట? మట్టికి మార్చు. మొదటి మనిషి ఎలా పుట్టాడు తెలుసా మీకు? మొదటి మనిషి ఎలా పుట్టాడు? మట్టి నుంచి తీయబడ్డాడు. ఆయన పేరేం పేరు? ఆదాము. ఆదాము మట్టి నుంచి తీయబడ్డాడు. మొట్టమొదటి మనిషి మట్టి నుంచి తీయబడ్డాడయా అంటే చాలామంది ఇప్పటికీ నమ్మరు. అబ్బే మేము కోతుల నుంచి పుట్టామండి అంటారు. చూసారా, ఎప్పటికీ కూడా నమ్మరు. కానీ అప్పుడే మోషే గారు ఏం చెప్తున్నాడు? మట్టి. ఎలా పుట్టే మనందరం? మట్టి. ఆదాము మట్టి నుంచి తీయబడ్డాడు. ఆదాము నుంచి స్త్రీ తీయబడింది. స్త్రీ కడుపు నుంచి పుట్టిన బిడ్డల సంతానమే మనమందరం. చూసారా ఎంత బాగుంది బైబిల్. అప్పుడు పుట్టిన మట్టి, ఆదాము మట్టి నుంచి తీయబడ్డ ప్రతి మనిషి కూడా ఎలా పుట్టాడు? ఇప్పుడు మట్టే కదా. అదే అంటున్నాడు, మట్టి నుంచి తీసావు కాబట్టి మట్టి మరలా ఏమైపోతాడు మనిషి? అది ఇప్పుడు చదవండి ఎంత బాగుందన్నమాట. నీవు మనుషులను అదుకోండి మట్టికి మార్చుచున్నావు. అంటే ఈ మధ్యకాలంలో మన చుట్టుపక్కల చాలా మంది చచ్చిపోయారా? చూడండి, మా పెద్ద మన వారం మనందరితో పాటు కూర్చుంది మా అలం పెద్దమ్మ. అవునా? ఉందా? మాయమైపోయింది. చూసారా? ఇలాగా ఈ మాటలని విన్న మనం కొంతకాలానికి, నేను ఎవరి దగ్గర మీతో నేనే పోల్చుకున్నాను. ఇలాగా ఆయన చనిపోయాడు, ఫలానా ఆయన చనిపోయాడు, ఈయన చనిపోయాడు అనుకుంటాం కదా. కొంతకాలానికి నేను చనిపోతాను. మీకు అర్థమవుతుందా? కానీ పుట్టడం, చావటం ఇది ధర్మము, దేవుడు పెట్టిన ధర్మమే. అయితే మనిషి పుట్టిన తర్వాత చచ్చిపోయే ఈ గ్యాప్లో మారిపోవాలి. ఏమైపోవాలి? మారిపోవాలి. ఏం మారాలి? నేను తెల్లబట్టలు వేసుకోవాలా? ఆలోచించండి. శుభ్రంగా జుట్టు కట్ట బాగా ఊగులు రావాలా? మరి ఏం మారాలి? మనస్సు మారాలి. అందుకే దేవుడు ఏమన్నాడో తెలుసా? అన్నిట్లకంటే మోసకరమైందంట. ఏంటది? హృదయం. అన్నిట్లకంటే మోసకరమైంది. ప్రతి దాన్ని మోసం చేసేది. అందుకే దేవుడు అంటాడు, మొదటి మనిషి మట్టి నుంచి తీయబడ్డాడు, మట్టికి చేరుకోవాల్సిందే ప్రతి మనిషి. అర్థమైందమ్మా? తీసుకెళ్ళి మనిషిని మట్టిలో పెడతారు కదా, గొయ్యి తీసి కప్పెడతారు. కప్పెట్టిన కొన్ని రోజులకి, నేను మన కొంతమంది పేరు చెప్పను కానీ, ఒక అబ్బాయి చనిపోయిన తర్వాత రీపోస్ట్ మార్టం చేశారు. చనిపోయిన తర్వాత ఆయన సూసైడ్ చేసి చనిపోయాడు. కుర్రోడే, చిన్న కుర్రోడే, 30 సంవత్సరాలు ఉంటాయి. నేను దగ్గర నుండి చూశాను. ఆ అబ్బాయికి ఒక 70 రోజులు 100 రోజుల తర్వాత మళ్ళా పోస్ట్ మార్టం చేశారు శ్మశానంలో. నేను దగ్గర నుండి చూశాను. బాడీ అంతా ఎలాగైపోయిందంటే శుద్ధలాగైపోయింది. ఎలాగైపోయింది? అది ఆ మనిషి ఎంత అందంగా ఉంటాడు అనుకున్నారా? మనిషి ఎర్రగా ఎంత బాగుంటాడో, కళ్ళు చక్కటి కళ్ళు, అమ్మా చక్కటి జుట్టు, ఎర్రటి ముఖము, చక్కగా శరీరం, అసలు చక్కటి పర్సనాలిటీ. అసలు మనం ఊహించలేం.
ఆ పర్సనాలిటీని చూస్తే ఆ గొయ్యి తీసినప్పుడు ఆ బాక్స్లో బయటికి తీసి తెలవడం తెలుసమ్మా. కళ్ళు లేవు, కళ్ళు లేవు, పుర్రే. ఆ పుర్రు మీద అక్కడక్కడ శరీరం, ఆ బట్టలో ముడతలు అడిగిపోయి పక్కకి వెళ్ళిపోయి ఉన్నాయి. ఆ శరీరం ఎంత అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఎంత మొత్త సున్నం మనం ఇంటికి వేసుకునేవారు కదా పూర్వం, సున్నం ఎలా ఉంటుంది అలాగే ఉంది శరీరం. అంటే ఇంకేమైపోతుందంటే మట్టి అయిపోతుంది, మట్టిలో కలిసిపోతుంది. ఇంకొక నెల అయితే మట్టిలో కలిసిపోతుంది. జుట్టు అయితే లేవే లేదు, చూసారా? మరి అతనే నెలకొంటాం. ఎవరైనా అంతేనా? ఎవరైనా అంతే. అమ్మా, మనం రాసుకునే సెంట్లు, మనం రాసుకునే పౌడర్లు, మనం వేసుకునే బట్టలు, మనం వేసుకునే విలువైన వజ్రాల్లో వేసుకున్న బంగారపు నెక్లెస్ అయినా సరే చచ్చిపోతే ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోవాల్సింది? మనిషి శరీరం మట్టిలోకి వెళ్ళిపోవాల్సిందే. సినిమా యాక్టర్ అయినా, కోట్లకు పడగలెత్తిన అంబానీ అయినా సరే, కాగితాలు ఎరుకునే ఊటుకు లేని భిక్షగాళ్ళు అంటోళ్ళైనా సరే చచ్చిపోతే మట్టిలో కలిసిపోవలసిందే. ఆ బంగారం కానీ, ఆ చీర కానీ, ఆ మనిషి లేకపోతే ఎంత బంగారం వేసినా వదలే. చూడండి, ఈ మాట చూడండి. అసలు నేను ఈ మాట చదువుతున్నప్పుడు నాకు గుండెల్లో సురుకుమనిపించింది. మనుషుల్ని ఏం చేస్తాడంటే దేవుడు, నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు, నరులరా తిరిగి రండి నీవు సెలవించుచున్నావు. అమ్మా, ఎక్కడ రావాలంట నరులరా? ఎక్కడికి రావాలి? మొట్టమొదట ఆదాము దేవుడు ఆయన పరలోకం నుంచి ఊపిరి వదిలాడు. ఎక్కడి నుంచి? పరలోకం నుంచి ఊపిరి వదిలాడు. మట్టి బొమ్మగా చేసి ఊపిరి వదిలితే నరుడు జీవాత్మైనంట. ఆయన నాసిక నందరంలోకి జీవం వెళ్ళిందంట. ఎక్కడికి? మనిషి నాసిక నందరంలో నుంచి, ముక్కుల్లో నుంచి గాలి వెళ్ళింది. దేవుడి యొక్క గాలి, ఆత్మ. ఆ ఆత్మే మరలా తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే ఈ భూమి మీద పుట్టిన ఈ మనిషి దేవుని కోసం బ్రతకాలి. అలా బ్రతికిన మనిషికి అక్కడికి వెళ్తాడు. అలా బ్రతకలేదనుకో, దేవుని కోసం బ్రతకలేదనుకో, విపరీతంగా భయంకరమైన నిప్పులు గుండం ఉంది. అదే పాతాళంలో ఉంది. ఆమె ఎక్కడ ఉంది? పాతాళంలో ఉంది. అక్కడికి వెళ్ళిపోతాడు మనిషి. ఎక్కడికి? పాతాళంలోకి వెళ్ళిపోతాడు. ఎప్పుడు? దేవుని కోసం బ్రతకకపోతే. అక్కడ ఇంకో మాట ఉంది, నరులరా తిరిగి రండి అని నీవు సెలవిచ్చుచున్నావు. సెలవు ఎవరికి కావాలి? సెలవు ఎవరికి కావాలమ్మా? దేవుని కోసం పనిచేసిన వాళ్ళకి సెలవు కావాలి. బాగా ఆలోచించండి. మీరు ఏదైనా డ్యూటీ ఎక్కడ దాకా, ఎందుకు మన దాకా ఫ్యాక్టరీ ఉండేది. మనకి ఫ్యాక్టరీలో కంటిన్యూషన్గా పనిచేసి నేను చేసే ఫ్యాక్టరీలో అయితే ఆదివారం సెలవు ఇచ్చేవాడు. మొదటి సోమవారం నుంచి శనివారం వరకు పనిచేసేవాడు. 6 రోజుల తర్వాత 7వ రోజు సెలవు వచ్చేది. అలా కాకుండా 7 రోజులు ఇంటికాడ ఉండి, 6 రోజులు ఇంటికాడ ఉండి 7వ రోజు కూడా సెలవు అంటే ఏమైనా అర్థం ఉంది? అసలు సెలవు ఎవరికి కావాలి? పనిచేసేవాళ్ళకి కావాలి. సెలవు ఎవరికి కావాలమ్మా? పని చేసిన వాళ్ళకి కావాలి. అలాగే ఫ్యాక్టరీ వాళ్ళు పిఎఫ్ అని డిఎఫ్ అని కొంత ఖర్చు చేస్తూ ఉంటారు. అది ఎప్పుడు ఎత్తారయ్యా అంటే అతని జీవితకాలం, అతని వయసు ఉన్నంత వరకు ఆయా కంపెనీలో పనిచేసిన తర్వాత, లేదా ఆఫీసులో పనిచేసిన తర్వాత రిటైర్డ్ అయిపోయినప్పుడు ఆయనకు కొంత డబ్బు గవర్నమెంట్ వారు లేదా ఆ కంపెనీ వాళ్ళు ఎత్తారు. ఎందుకు ఎత్తారంటే కష్టపడ్డాడు. దేనికోసం కష్టపడ్డాడు? కంపెనీ కోసం కష్టపడ్డాడు, లేదా ఆ యొక్క ఉద్యోగంలో కష్టపడ్డాడు. కాబట్టి నీకేం కావాలి? సెలవు కావాలి, విశ్రాంతి కావాలి. అవునా కదా? అంటే ఇప్పుడు పని చేయకుండా ఇంటికాడ ఉన్న వాళ్ళకి విశ్రాంతి కావాలా, పని చేసిన వాళ్ళకి కావాలా? మీరే చెప్పండి, అందరూ చెప్పాలి. మరి మీరేం చేస్తున్నారు? ఆలోచించండి, మీరే ఆలోచించండి. పని చెయ్యాలి, ఓకే. ఆ సోమవారం నుంచి శనివారం వరకు ఇంటికాడ ఉండే మీకు సెలవు కావాలా? ఏమ్మా, కష్టపడి పనిచేసిన వాళ్ళకి సెలవు కావాలా? అది అంటే దీన్ని బట్టి ప్రతి ఒక్కరు ఏంటంటే చాలామంది ఏమనుకున్నారంటే పరలోకం మేము వెళ్ళిపోతాం, పరలోకం మేము వెళ్ళిపోతాం. ఎందుకంటే మా పాస్టర్ గారు, పెద్ద పాస్టర్ గారు, ఏ పాస్టర్ గారు? మా పాస్టర్ గారు, పెద్ద పాస్టర్ గారు పెద్ద పెద్ద కార్ల మీద తిరుగుతాడు. మాకు పెద్ద పెద్ద ఏసీ చర్చిలు ఉన్నాయి. ఏమా, అందుకు మేము పరలోకం.
ఏసీ చర్చిలో పెద్ద పాస్టర్ ఉండడం, పరలోకం దేవుడు ఇవ్వడం ఎలా ఇస్తాడు? మరి కష్టపడాలి. చూడండి అక్కడ ఉన్న లాస్ట్ మాట, నరులరా తిరిగి రండి అని సెలవిచ్చుచున్నాడు. సెలవ ఎప్పటి వరకు? నా బిడ్డ భూమి మీద కష్టపడ్డాడు, నా పని కోసం అనేకమైన ఆత్మలను పూజేయడం కోసం కష్టపడ్డాడు. ఎండనక వాననక చలనక తిండి మానేసి సుఖం మానేసి అనేక మంది బిడ్డల్ని దేవుని కోసం బ్రతకడానికి వాక్యం చెప్పి దేవుని వైపు నడిపించారు. కాబట్టి నా బిడ్డకి సెలవు కావాలి. చూసారు అంతమంది మాట? ఎవరి కాలమో సెలవు? పని చేసిన వారికి సెలవు కావాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనం చూడండి, ఎంత బాగుంటుందో మాట. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. ప్రభువా ప్రభువా అని ఆదుకోండి. ప్రభువా ప్రభువా అని కొంతమంది పిలుస్తున్నారంట అప్పట్లోనే. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువాన్ని కూడా 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 ఉండి 5 రొట్టెలు 2 చిన్న చేపలు పెట్టినప్పుడు ప్రభువు అనేక మంది, వేల మంది తిన్నారు కదా. ఆ తిన్న బ్యాచ్లో వీళ్ళు కూడా ఉన్నారు. ఏమా వీళ్ళు కూడా ఉన్నారు. ఉన్నప్పుడు ప్రభు చూసిన అద్భుతాలు చూశారు, ప్రభు చేసిన అద్భుతాలు చూశారు, ప్రభు పెట్టిన భోజనం చేశారు. కానీ వీళ్ళలో చాలా మందిలో మార్పు లేదు. మార్పు లేని ప్రజలను చూసి యేసు ప్రభు చెప్తున్న మాట ఇదమ్మా, నేను కాదు చెప్పేది. ఎవరు చెప్తున్నారు? ఏమన్నాడు చూడండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు. ప్రవేశించడా? ప్రవేశింపడా? బాగా ఆలోచించండి. ప్రభువా ప్రభువా నాకు కొంతమంది నేను ఆటో ఎక్కినప్పుడు చూశాను. ప్రభు మంచోలే, అలా ఏదైనా ప్రయాణానికి వెళ్ళినప్పుడు కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుని ఆటో ఎక్కేస్తారు. ఆటో ఎక్క స్తోత్రం నేను స్తోత్రం అంటే ఏమైందమ్మా? చేయవలసిన పాపం క్రియలన్నీ చేసేసి అదే నోటితో స్తోత్రం లేనంటే దేవుడు ఏమైనా ఆనందపడతాడా? మీరు చెప్పండి ఒకసారి. అమ్మ నాకు మీ నుంచి ఒకటి ఆలోచించండి బాగా. అమ్మ రాదా, నేను రావడానికి లేట్ అవుతుంది, కుర్చీలు కట్టేసి చాపలు వేసి ఇంటి పక్క వాళ్ళందరూ బొమ్మలు పిలువమ్మ గంట ముందు ఎడతాను రాదా చెప్పాను. రాదా నేను వచ్చిన గంటకు వచ్చింది వందలని అంది. నాకేం ఆనందం ఉంటుందా? ఇప్పుడు ఆనందం నాకు నేను చెప్పిన పని చేస్తే నాకు ఆనందం, అంతే కదా? అవునా కదా? ఇప్పుడు చూడండి ఈ మాటలు తగ్గట్టి వీళ్ళు ఏం చేస్తారో, దేవుడు చెప్పిన పని చేస్తలేదు. నీ హృదయం మోసంకరమైందమ్మా, ముందు నీ హృదయాన్ని మార్చుకోమని దేవుడు చెప్తుంటే వీడేమంటున్నాడు? ప్రభువా 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 అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపుడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడు. అదుకోండి, ఎవరి చిత్త ప్రకారంగా చేయాలి చెప్పాలి? తండ్రి చిత్త ప్రకారంగా, తండ్రి ఇష్ట ప్రకారంగా, తండ్రికి ఏం చెప్పాడో అది చెయ్యాలి. అవునా కదా? తండ్రి ఏం చెప్పాడు? అమ్మా పాపం చేయొద్దు. పాపం చేసి వాళ్ళకి 4 మాటలు చెప్పి దేవుని మందిరంలోకి తీసుకురండి. అమ్మా స్టోట్టపురం దొంగలు అని పూర్వకాలం చెప్పుకునేవాడు. అవునా? స్టోట్టపురం దొంగలు నరరూప రాక్షసులు దొంగతనం చేసి ఎదురొచ్చిన చంపేసేవారు. అలాంటి స్టోట్టపురం దొంగలు గుండెలు మారిపోని ఏమైపోయిందో తెలుసా? మైకులు పట్టుకొని సజీవ సాక్షులుగా నిలబడ్డారు. స్టోట్టపురం దొంగలు మారిపోరు తప్ప ఈ దొంగలు మారలేదు. ఊళ్ళో ఉన్న దొంగలు కొంతమంది ఎవరు? వీళ్ళకి పైకి చూడటానికి బాగానే ఉంటారు కానీ లోన దొంగలాంటి మనస్సులు. ఎలాంటి మనసు? దొంగలాంటి మనస్సులు ఇంకా అలాగే ఉన్నాయి. పైకి ఏ వేషం వేసుకుంటారు? అలా భక్తి వేషం వేసుకుంటారు. ఏ వేషం? భక్తి వేషం. ఇక్కడ అన్నాడు దేవుడు, ప్రభువా
ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ పరలోకమందు నా తండ్రి చిత్త ప్రకారముగా చెయ్యువాడే, అదిగోండి చెయ్యువాడే, నా తండ్రి ఇష్ట ప్రకారంగా చెయ్యువాడే, నా తండ్రి ఏం చెప్తాడో అది చెయ్యువాడే పరలోకానికి అర్హుడు, పరలోక రాజ్యానికి హక్కుదారుడు. ఇప్పుడు ఆలోచించండి అమ్మా, నేను సొంతంగా రాసుకొచ్చానా? ఇందులో ఉన్నాయా మాటలు? ఇందులో ఉన్నాయా? నా మీద కోపగించుకోకండి, ఎవరనే చూసిన వాళ్ళు ఎన్నవాళ్ళు నా గురించి కోపగించుకోకండి. ఇందులో ఉన్నాయా మీకు నేను చెప్తున్నాను. ఇప్పుడు ఎవరి చిత్త ప్రకారంగా చేయాలి పరలోకం వెళ్ళాలంటే? ఈ మాట గుర్తుపెట్టుకోండి, తండ్రి చిత్త ప్రకారంగా చెయ్యవాడే. చెప్పాలి అందరం, తండ్రి చిత్త ప్రకారంగా చెయ్యవాడే పరలోక రాజ్యానికి అర్హుడు. లోకాసు వార్త ఇది అలాగే ఉంచండి, ఈ మాట అలా గుర్తుపెట్టుకుని 7వ అధ్యాయం 16వ అధ్యాయం 15వ వచనం ముగించుకుందాం తొందరగా. ధర్మశాస్త్రములో 16వ అధ్యాయం తీసారమ్మా 15వ వచనం. ఆయన అది మీరు మనుషుల ఎదుట, అది కూడా విన్నారమ్మా, అందరూ బాగా చూడండి ఎంత చక్కగా మాట్లాడాయో. ఆయన మీరు మనుషుల ఎదుట, ఎవరి ఎదుట? దేవుడు ఏం చెప్పాడు అమ్మా? దేవుడు ఏం చెప్పాడంటే, ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ. లోకాసు వార్త 16వ అధ్యాయం 15వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ చెప్పాలి, నా తండ్రి చిత్త ప్రకారంగా చేయువాడే పరలోక రాజ్యానికి ప్రవేశిస్తాడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అన్నాడు చూడండి ఎంత బాగా చెప్తున్నాడు ఆ మాట. ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకొనువారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనంగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం అంటే బాబోయ్. మనం ఏం చూత అసహించుకుంటాం? సాధారణంగా ఎవరైనా పిల్లలు ఆన్ చేసుకుంటే మనకే అసహ్యం, కానీ దేవుడు ఏదో అసహించుకుంటాడంట. మనుషుల్లో గొప్పగా చూడండి, మనుషులు చూస్తున్నారని చాలామంది ఏం చేస్తారంటే భక్తి వేషం వేసుకుంటారు. ఏం వేషం? భక్తులు వేషం వేసుకుంటారు. అమ్మా చాలామందిని నేను చూశాను, కొంతమంది భక్తులు వేషం వేసుకుంటారు, లోన మాత్రం మార్పు అనేది ఉంటుందా? ఉంటుందమ్మా? చెప్పలే, ఎవరైనా ఆయన చూడలేదు. పైకి మనుషులు ఎలా ఉంటారు? భక్తులు వేషం వేసుకుంటారు, లోన ఎలా ఉంటారు? దేవుణ్ణి పక్కన పెట్టుకుని పైకి భక్తుల్లాగా కనిపిస్తారు. అందరూ నిజంగా భక్తులేనా? అందరూ భక్తులేనమ్మా? మీరు చాలామందిని చూస్తూ ఉంటారు కదా, అందరూ భక్తులేనా? చర్చిలకు వెళ్ళేవాడు అందరూ భక్తులేనా? మీకు బాగా అర్థం అవ్వాలి. ఎందుకంటే నేను చెప్పే కొన్ని నిమిషాలు కొన్ని మాటలే చెప్తాను, ముగించేస్తాను. అందరిలాగా నేను ఎక్కువసేపు చెప్పను. కాబట్టి మీకు ఏది నిజమో ఏది అబద్ధమో అర్థమైపోవాలి. ఏంటంట? ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ. పరలోకం కావాలంటే ఏం జరుపుడు? చాలామందిని చూశాను నేను, ఒక గుడి దగ్గర రాగానే దండం పెట్టేసుకొని చేతి కుంగరాలు ఉంటాయి అనుకోండి, మెల్లో సిలువ ఉందనుకోండి, ఏం చేస్తారు? సిలువలు ఉన్నాయి మీకు? చాలామంది సిలువ వేసుకుంటారు. ఆ సిలువ వేసుకుని వాళ్ళు వేసుకుని ఉండే అది ఏం చేస్తారంటే కరెక్ట్గా ఏదైనా చర్చి కాడికి వచ్చేసరికి ఏం చేస్తారు? ఇలాగా కళ్ళగద్దుకుని ముద్దెట్టు. సిలువలో ఉందా భక్తి? గుండెల్లో ఉందా? ఏమ్మా భక్తి ఎక్కడుంది? సిలువలో ఉందా గుండెలో ఉందా? చెప్పాలి. సిలువలో ఉందా గుండెల్లో ఉందా? మంచి మాట భక్తులు మంచి మంచి మాటలు రాశారు, పాటలు కూడా. గుడి గోడలలో లేడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడు దేవుడు. ఎక్కడున్నాడు దేవుడు?
గుండె గుడిలో ఉన్నాడు. కూటి లేనుడైనా పర్వాలేదు, మోకరించి ప్రార్థన చేసి దేవుడు ఎక్కడ ఉన్నాడు? గుండె గుడిలో ఉన్నాడు. గుండె ఏంటన్నది? గుడి. శిలువులు ముద్దెట్టుకుంటారు, ఉంగరాలు ముద్దెట్టుకుంటారు, ఎక్కడో గుడి చూసి దండం పెట్టుకుంటారు. దేవుడు అన్నాడు అక్కడ, నాయనా ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలోకి వెళ్ళడు నాయనా. మరి ఎలాగ వెళ్తాడంటే తండ్రి ఇష్టం ప్రకారంగా చేయవాడు, తండ్రి చిత్త ప్రకారంగా చేయవాడు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. ఇక్కడ అంటున్నాడు, మనుషుల్లో ఘనంగా ఎంచడానికి కొంతమంది సందాలు ఇస్తారండి. ఏమంటారు? ఆ సందా కనుక మీరు ఎంతమంది ఇస్తారు? ఇక్కడ అంతమంది ఉన్నారా? మనిషికి 20 రూపాయలు ఇచ్చాడు అనుకోండి, 20 అనుకోండి. అందరిలో ఒక ఆయన 100 ఇచ్చాడు అనుకోండి. మీ 20 చదివి ఆయన 100 రూపాయలు చదవకపోతే ఆడు దొంప తీసేస్తాడు బయటికి వెళ్ళాక. ఉంటారు ఎలాంటి ఉన్నారు లేదా? ఉన్నారు. చూసారా? నేను ఇచ్చిన సందా చదవలేదు, నేను ఇచ్చిన కానుక చదవలేదు. అంటే జనాల మెప్పు కోసం ఇచ్చేవాళ్ళు ఉన్నారు. నిజంగా పాప 10 మందికి అన్నం పెడతాడు, అలాంటి సాయం చేస్తే మంచిది. అమ్మా లేనోళ్ళకి అన్నం పెడతాడు పాపం, అలాంటి సాయం చేద్దాం అని అనుకోరు. ఎలాంటి వాళ్ళకి ఇస్తారు? నా పేరు మాస్టర్ గారు 100 మంది జనంలో గట్టిగా చెప్పాలి, అందరికి వినపడేలాగా చెప్పాలి అని ఆశపడే వాళ్ళు ఉంటారు. అవునా కదా? అది భక్త? ఆలోచించండి, అది భక్త? చూడండి, ఏం చెప్తున్నా మాట కదా, నా మీద కోపగించుకోవద్దు. ఒకసారి చదవండి, ముగించుకుందాం. ఆయన మీరు మనుషుల ఎదుట ఉందాం అక్కడ అందరూ చూడండి. మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకునేవారే గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. ఎరుగుతాడా అమ్మా దేవుడు? ఏమా ఎరుగుతాడా కదా దేవుడు? ఎరుగుతాడా? నా మాటలు కొంతమందికి బాధగా ఉంటాయి, కొంతమందికి ఇష్టంగా ఉంటాయి. మనుషులకి ఘనంగా అందరి విధంగా గొప్పగా ఉన్నారనుకోండి అమ్మా, దేవుడు ఇష్టపడతాడా? బాగా ఆలోచించండి. అందరి విధంగా నాకు గొప్పగా సపోజ్ ఒక కానుకట్టుకు వచ్చి ఇచ్చాడు. అందరి విధంగా పలానా చెల్లి నాకు 2000 రూపాయలు కానుక ఇచ్చింది. ఈ చెల్లి ఎవరో పోయింది 20 ఇచ్చింది. ఆ పేరుతో పలానా చెల్లి 20 ఇచ్చింది, జోలెట్ వేసుకున్నాను. పలానా చెల్లి 2000 ఇచ్చింది, పలానా చెల్లి 2000 ఇచ్చింది, పలానా చెల్లి 2000. ఇది ఇష్టం వాడికి. మీకు అర్థమైనా? ఎలాగే మీరు ఇష్టపడుతున్నారు, వీటిని చూసుకుని బ్రతుకుతున్నారు. కానీ అబ్బాయి నీ ఇష్టం కాదు, కావాల్సింది దేవునికి ఏది ఇష్టమో అది చూడండి అని చెప్తున్నాడు అన్నమాట. మీకు అర్థమైంది? ఇప్పుడు చదవండి, ఎంత బాగుందన్నమాట. ఆయన మీరు మనుషులు ఎదుట నీతిమంతులని అనిపించుకునేవారు కానీ దేవుని మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనంగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం అంటండి. మనుషుల్లో గొప్పగా ఉంటే నువ్వు పొంగిపోవచ్చు, కానీ అది దేవుని దృష్టిలో ఏమైంది అమ్మా? ఏమైంది? కొట్టివేయబడింది. మనుషులు అందరి ముందు కమల్ గారు 2000 ఇచ్చేసారు, ఓకే, అందరి ముందు గొప్పే, కానీ దేవుని దృష్టిలో కొట్టివేయబడింది. ఎందుకని? నువ్వు మనుషులను చూసి పొంగిపోవడానికి చేయకూడదు. ఏదేని దేవునికి ఇష్ట ప్రకారంగా దేవుని కార్యక్రమం, దేవుని సేవ ఆగకూడదని ఎవరైతే ముందుకు వస్తారో మంచి మనస్సుతో వాళ్ళవి పనికి దేవుడు ఆనందపడతాడు. చూసారా? అందుకే అంటాడు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారముగా, నా తండ్రి ఇష్ట ప్రకారంగా బ్రతుకు ప్రతివాడును పరలోక రాజ్యానికి అర్హుడు. అలా ఎవరు బ్రతికారు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు బ్రతికాడండి. ఎలా బ్రతికారు? ఎవరు బ్రతికారు? యేసుక్రీస్తు ప్రభు వారు బ్రతికాడు. 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతుకుతూ ఎక్కడ కూడా చిన్న తప్పు కానీ చిన్న పాపం కానీ చేయలేదు. ఆలోచించండి. అందరం ఇంకా చూస్తున్నాం, నేను అందరికీ ఇంకా చూస్తా చెప్తున్న వాక్యం. యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడ కూడా చిన్న పాపం కానీ చిన్న తప్పు కానీ చేయలేదు. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభు వారికి ఎక్కడా కూడా ఎంత ఆశ కూడా లేదు. సాతాను ఎన్నో ఆశలు చూపించింది. ఈ లోక రాజ్యాలు నీకు అప్పగిస్తాను, నీకు ఇస్తానయ్యా, నాకు మొక్కు ఉంది. అసలు ఆ చీకొట్టి వెళ్ళిపోయాడు అంతే ప్రభు. అవునా? ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తిను. మనుషుడు ఆహారం వల్ల జీవించడు, కానీ దేవుడి నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. ఆహారం వల్ల మనిషి బ్రతకడు, దేవుడి నోట నుంచి వచ్చే మాట వల్ల
బ్రతుకుతాడు. మనం బ్రతకాలన్నా మనం చావాలన్నా ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. అందుకే హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడిని మెప్పించాలి. మనం ఎవరిని మెప్పించాలి? హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడిని మెప్పించాలి. మనుషుల్ని మెప్పించడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. అమ్మా, మనకు ఉన్న బట్టలు వేసుకోండి. అందరూ గొప్ప గొప్ప బట్టలు కట్టుకుంటున్నారు, గొప్ప గొప్పగా ఉన్నారని మనమే ఉండక్కర్లా. మనకు ఉన్న దాంట్లోనే తృప్తి పొందాలి, ఉన్న దాంట్లోనే దేవుణ్ణి మహింపరచాలి. నేను ఎప్పుడైనా మీకు ఎప్పుడైనా పలానా వస్త్రాలు వేసినా నేను ఎప్పుడైనా చెప్పానా? ఏమా, ఎప్పుడు చెప్పలేదు నేను. దేవుడు అంటున్నాడు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని రాజ్యాన్ని ప్రవేశిస్తారు. దేవుని చూచెదరు. చూసారు ఎంత బాగున్నాయమ్మా? ఏది కావాలి దేవుడు మనిషికి? లోకంలో గొప్పలు కావాలి, కానీ దేవుడికి ఏం కావాలి? హృదయం కావాలి. చూసారా, యేసుక్రీస్తు ప్రభు వారు 33 సంవత్సరాల బ్రతికి అమ్మా అనేక మందిని క్రైస్తవ బిడ్డల్ని అప్పట్లో అంటే క్రైస్తవుల శిష్యులు తయారు చేశాడు. ఎవరో? యేసుక్రీస్తు ప్రభు వారిని చూసిన పేతురు, అమ్మా యోహాను గారు, వీళ్ళందరూ కూడా యేసు ప్రభు వారిని చూసి ఆయన మాదిరిగా ఆయన అడుగుల్లో అడుగేసుకుంటూ బ్రతికారమ్మా. ఎవరో? శిష్యులు. ఈ లోకంలో నా ఇష్టం, మనిషి ఇష్టం నాకు వద్దు. ఎవరి ఇష్టం కావాలి? దేవుడి ఇష్టాన్నే కావాలి. దేవుడిని ఎవరైతే ఇష్టపడతారో, దేవుని ఎలాగైతే మెప్పించగలదమో వాళ్ళకే పరలోకం ఇస్తాడని తెలుసుకున్నారు. ఎవరో? యేసుక్రీస్తు ప్రభు వారు అనేక మందికి వాక్యం చెప్పాడు. అనేక మంది ఆ మాటల్ని ఆదర్శంగా తీసుకున్నారు. ఆయన అడుగుల్లో అడిగేసుకుంటూ వెళ్ళారు. యేసుప్రభు గారు మాట అంటాడు, నా ఇష్టాన్ని నేను నెరవేర్చడానికి భూమి మీదకి రాలేదు, కానీ నన్ను పంపిన వాని చిత్తాన్ని, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి నేను వచ్చాను అన్నాడు. అదే మాదిరిగా తీసుకుని శిష్యులు కూడా ప్రభు మార్గంలో నడిచారు. అమ్మా, పరలోకానికి సిద్ధపాటు కలిగి ఉన్నారు. మరి మీరు కలిగి ఉంటారా? ఆలోచించండి. మనిషిని మెప్పించడం మనకి ఇష్టమా? దేవుణ్ణి మెప్పించడం మనకి ఇష్టమా? ఆలోచించండి, మీరే ఆలోచించండి. నిజాలు వినడానికి బాధగానే ఉంటాయి, నిజం వినడానికి బాధగానే ఉంటుంది, కానీ ఆ వింటే మనల్ని పరలోకం తీసుకెళ్తాం. పిల్లల ఆలోచించండి. పిట్ట కథలో లేదా వేరే కథలు నేను చెప్పను, ఉన్నది వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్తాను. ఆ 4 మాటలు మీ హృదయంలోకి ఎక్కించుకోండి. లోకాన్ని చూసి, పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు మనం పెట్టుకోవద్దు. వాక్యాన్ని అనుసరించి నడవాలి. ప్రభు అన్నాడు, నా ఇష్టం నేను నెరవేర్చడానికి రాలేదు, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను అన్నాడు. అలాగే మనం కూడా వాక్యం రాసినట్టు ఇప్పుడు మనం విన్న మాటల ప్రకారంగా క్రీస్తుని మాదిరిగా మనం అందరం నడుచుకుంటే పరలోకంలో విశ్రాంతి. ఎక్కడ విశ్రాంతి? చనిపోయిన వాళ్ళందరికీ ఎక్కడ విశ్రాంతి? దేవుని కోసం బ్రతికి చనిపోతే పరలోకంలో విశ్రాంతి. అక్కడ సెలవ. మనం పాడుతూ ఉంటాం, ఈ జీవితం విలువైంది. ఆ పాటలో ఉంటుంది ఆ మాట, నరులారా తిరిగి రండి మీకు సెలవైందని. ఎక్కడ ఉంటుంది? ఆ పాటలో ఉంటుంది. ఇక్కడ మనం చదివాం కదా, కీర్తన కింద 90 అధ్యాయులు ఆ మాట, నరులారా తిరిగి రండి మీకు సెలవైంది. ఎప్పుడు సెలవ? పని చేసిన వాడికి విశ్రాంతి